హే హాల్ వెల్కమ్ టు గ్రీష్మ వ్లాగ్స్. నేను మీ సుమ. ఐ హోప్ ఆల్ డ్రీమ్ గుడ్. మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా లాగ్ స్టార్ట్ చేసేస్తాం. ఇవాళ నా లాగ్లో వచ్చేసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించే రెసిపీ షేర్ చేశాను. అలాగే చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే సో దట్ నేను చేసే ఏ వీడియో అయినా మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే ఈరోజు మార్నింగ్ అయితే నేను దోస దోసలు చేశాను. దోస పిండి నైటే ఫర్మెంట్ చేసుకున్నాను. అది ఫుల్ ఫర్మెంట్ అయిపోయిందండి. మంచిగా ఉంది టేస్ట్ అయితే. అంటే మినపప్పు మేము షాప్లో తెచ్చింది కాదండి, మా పొలంలో తీసుకొచ్చిన పిండితోటి నేను సోప్ చేసుకొని దోసపిండి అయితే చేసుకున్నాను. అది మొత్తం గిన్నె వరకు పొంగి కింద పడిపోయింది. అందుకే అది మీకు ఎంత మంచిగా పొంగిందో అని చూపించాను మీకు అయితే. ఇంకా తర్వాత పిల్లలకైతే నేను దోసలు చేసేసి వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే నేను మెంతికూర పప్పు అయితే చేసుకున్నాను. మెంతికూర అయితే ఫస్ట్ ఒక 5 మినిట్స్ సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను. తర్వాత వాష్ చేసుకొని మెంతికూర పప్పు అయితే చేసుకున్నాను. మన ఫెర్టిలైజర్స్ చల్లుతారు కదండి, అవి పోవాలంటే మన సాల్ట్ వాటర్లో ఒక 5 మినిట్స్ అన్నా ఉంచుకోవాలి. అలా అయితే మనకి కొంచెం హెల్త్కి మంచిదనమాట. అందుకే నేను ఎప్పుడు అలానే చేస్తాను. ఏ వెజిటేబుల్ అయినా నేను ఫస్ట్ సాల్ట్ వాటర్లో కడిగి ఉంచుకుంటాను. ఇంకా తర్వాత పోపు పెట్టేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, పోపు గింజలు, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసుకొని పోపు పెట్టుకున్నాను. ఇంకా పోపులోనే మనం ఆకుకూర అనేది వేసుకోవాలి. చాలా వరకు మనం కుక్కర్లో పప్పు ఉడకబెట్టుకునేటప్పుడే ఆకుకూర అనేది ఏ ఆకుకూరైనా వేసుకుంటారు. అలా చేస్తే మనకు పప్పు స్టిక్కీగా అనిపిస్తుందండి, తినబుద్ధి అవ్వదు. అందుకే నేనైతే పోపులోనే వేసుకొని అవి మగ్గించుకొని దాంట్లోనే కారం, సాల్ట్ వేసుకొని మగ్గించుకున్నాను. కారం, సాల్ట్ అయితే మనం లాస్ట్కి వేసుకోవాలి. కొంచెం మగ్గుతుంది అనంగా వేసుకోవాలి. అప్పుడైతేనే మనకి మాడిపోకుండా ఉంటుంది. తర్వాత అయితే ఇంకా నేను ముందే ఉడకబెట్టుకున్న పోపు అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. మెంతికూర ఇష్టపడే వాళ్ళకైతే ఈ మెంతికూర పప్పు అయితే టేస్టీగా అనిపించిద్ది. కొంచెం మందికి స్మెల్ అయితే ఇష్టం ఉండదు. మాకైతే చాలా ఇష్టం అండి మెంతికూర పప్పు అయితే. అంటే టమాటాను మెంతికూర చేస్తే మా పిల్లలు తినట్లేదండి, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇంకా బాక్స్కి అయితే నేను కర్రీ వేసి పప్పు చేసిన కదండి, ఆ కర్రీ వేసి అయితే బాక్స్లో కట్టేసాను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అయితే పిల్లల కోసం అయితే నేను ఆలుగడ్డ బజ్జీ చేశాను. కొంచెం శనగపిండి, కొంచెం రైస్ ఫ్లోరు, పసుపు, ఉప్పు, సోడా ఉప్పు ఒకటి, మళ్ళీ డైలీ వాడే ఉప్పు, కొంచెం వాము వేసుకొని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ముందే మిక్స్ చేసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత అయితే సరిగా కలవదు. అన్నీ వేసినాం కదా, అవన్నీ అయితే కలవు. అందుకే ముందే వేసుకొని కలుపుకొని తర్వాత ఆలుగడ్డలు అయితే నేను స్లైసెస్ కట్ చేసుకొని ఇంకా పిండిలో అయితే డిప్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. అంటే నేను బయట పిండి తీసుకురాలేదండి, పట్టించుకునే పిండి కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఎప్పుడు చేసినా ఇంత టేస్ట్ రాదు, ఎందుకంటే బయట పిండితో రాలేదు. నేను ఎన్ని రకాలుగా ట్రై చేసినా అస్సలు టేస్ట్ రాకపోయేదండి. ఇప్పుడైతే టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అంటే బయట పిండికి మనం పట్టించుకున్న పిండికి డిఫరెన్స్ అర్థమైందండి నాకు. ఇలాగ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వాచ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.